ఓం శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం నెల రోజులు పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్త్రీలు ఎంతగానో ఎదురు చూసే శ్రావణ మాసం వచ్చేసింది. ఈ నెల ఆగస్టు 13 నుండి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం ఉంటుంది. ఈ నెల రోజులు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి, పూజా నైవేద్యాలు, పూజా పుష్పాలు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన శ్రావణ మాసం నియమాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. శ్రీ మహావిష్ణువుకి అలాగే మహాలక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం అంటే అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెలలో చేసే పూజలు కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తాయట. కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ ముఖానికి అలాగే కాళ్లకు పసుపు రాసుకొని పారాని పెట్టుకోవడం వల్ల ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు స్త్రీలు ఆకుపచ్చ రంగు మట్టి గాజులు ధరిస్తే సుమంగళి యోగం కలుగుతుంది. విశేషంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారం మరియు శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని పూజించాలి. ప్రతిరోజు ఇంట్లో పూజ చేయకపోయినా ఈ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. పూజ చేసే స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. జడ వేసుకొని పువ్వులు ధరించి పూజలో కూర్చోవాలి. అంతేకాని తడి జుట్టుతో దీపారాధన అస్సలు చేయకండి. లక్ష్మీదేవిని పూజించేవారు నిలబడి పూజలు చేయకూడదు. నేలపైన చాప వేసుకొని కూర్చొని పూజ చేయాలి. అప్పుడే మీ పూజకు సరైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. ప్రతి శ్రావణ శుక్రవారం మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు తాంబూలంగా ఇవ్వండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించే ఆడవారు పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంటికి ఐశ్వర్యం నశిస్తుంది. లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే మహా ఇష్టం. తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తొలగిపోతాయి. అలాగే ఎర్రటి గులాబీలు, మందార పూలు మరియు గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది. బిల్వదళాలు కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి లక్ష్మీ పూజలో బిల్వదళాలు ఉపయోగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. సాధారణంగా నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేస్తాము. కానీ ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి దీపాలు వెలిగించి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే 5 ఒత్తులతో దీపం వెలిగించండి. మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. లక్ష్మీ పూజలో తప్పకుండా కనకదార స్తోత్రం పారాయణం చేయాలి. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన నైవేద్యం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేవారు అలాగే ఆవు పాలు, బియ్యం అలాగే బెల్లంతో చేసిన క్షీరాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి. పరమాన్నంలో కొద్దిగా పచ్చకర్పూరం, యాలక్కాయల పొడి వేస్తే లక్ష్మీదేవికి త్వరగా ప్రసన్నురాలవుతారు. ఎలాంటి నైవేద్యం లేకపోయినా సరే 2 తమలపాకులు, ఒక్క అరటి పండ్లు, కొద్దిగా పటిక బెల్లం పెట్టినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అలాగే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అటుకులు, బెల్లం నివేదిస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు వెంటనే తొలగిపోయి మీ ఇంటికి భోగభాగ్యాలు కలిసి వస్తాయి. అలాగే లక్ష్మీదేవికి దానిమ్మ గింజలు మరియు తేనె నివేదిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసి లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయాలి. తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి ఆలయంలో నెయ్యి దీపాలు వెలిగించండి. చాలా మంచిది. అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి. లక్ష్మీ కటాక్షం వెంటనే లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో తప్పకుండా మీ పూజ గదిలో పసుపు కొమ్ములు పెట్టుకోవాలి. ఏదైనా ఒక శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ముందు 11 పసుపు కొమ్ములు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపు కొమ్ములను తీసి ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి బీరువాలో పెడితే ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గిపోయి ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఇల్లు ఊడవడం, తుడవడం అట్లాంటి పనులన్నీ అస్సలు చేయకండి.
సాయంత్రం ప్రదోష వేళలో భార్యాభర్తలు గొడవపడడం, పిల్లలను కొట్టడం అసలు చేయకూడదు. దీనివల్ల మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. శ్రావణ మాసం నెల రోజులు పూర్తిగా సాత్విక ఆహారమే స్వీకరించాలి. అంటే మాంసాహారం అస్సలు తినకూడదు. అలాగే ఈ శ్రావణ మాసంలో జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం వీలైనంత వరకు నివారించండి. శ్రావణ మాసంలో ఖచ్చితంగా గోవును పూజించాలి. శ్రావణ మాసం తప్పకుండా గోమాతను నానబెట్టిన శనగలు, బెల్లం తినిపిస్తే 33 కోట్ల మంది దేవతల ఆశీస్సులు మీకు లభిస్తాయి. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు తులసి కోటను ఎక్కువగా పూజించండి. శ్రావణ మాసంలో చేసే తులసి పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయటం, ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా అఖండ రాజయోగం కలిసొస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో మీ పూజ గదిలో తప్పకుండా అక్షింతలు పెట్టుకోండి. ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని తలపై అక్షింతలు వేసుకుంటే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా ఆత్మ ప్రదర్శన చేయాలి. 3 సార్లు ప్రదర్శనలు చేసిన తర్వాత మీ పూజను ముగిస్తేనే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి పెట్టిన నైవేద్యాన్ని స్టీల్ పాత్రలో, ప్లాస్టిక్ గిన్నెలో అస్సలు పెట్టకండి. ఇత్తడి లేదా రాగి గిన్నెలో లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. అయితే ఈ శ్రావణ మాసంలో చాలామంది పూజ గదిలో కలశం పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు. కలశం పెట్టేవారు నేరుగా కలశాన్ని పీఠం పైన పెట్టకూడదు. పీఠం పైన ముందుగా బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపై బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని ప్రతిష్ఠించాలి. ఈ శ్రావణ మాసంలో వ్రతాలు చేసే ఆడవారు ఖచ్చితంగా చేతికి తోరం కట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతం లేదా మంగళగౌరి వ్రతాన్ని చేసేటప్పుడు పూజ ముగిశాక నోము దారాన్ని వెంటనే మీ కుడి చేతికి కట్టుకోవాలి. అప్పుడే మీరు చేసే వ్రతానికి సంపూర్ణ లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి విగ్రహానికి లేదా పటానికి నేరుగా తులసి దళాలు వేయకూడదు. కేవలం విష్ణుమూర్తి ఉన్న చిత్రపటానికి మాత్రమే తులసి దళాలు సమర్పించాలి. శ్రావణ మాసంలో స్వచ్ఛమైన ఈ గంధాన్ని లక్ష్మీదేవి పాదాలకు రాసి అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ప్రతి శ్రావణ మాసం లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే శంఖంలో ఆవు పాలు పోసి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఈ శ్రావణ మాసం అంటే శివునికి కూడా ప్రీతికరమైన మాసం కాబట్టి శ్రావణ మాసంలో తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా శివునిని, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని మరియు గౌరీదేవిని పూజించాలి. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు చాలా విశేషమైనవి. శ్రావణ సోమవార వ్రతం చేయడం వలన సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇక ఈ శ్రావణ మాసంలో ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే చిన్న చిన్న నియమాలు, పరిహారాలు పాటించడం వల్ల మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓం శ్రీమాత్రే నమః.